భారతీయ సంప్రదాయానికి అంతర్జాతీయ బ్రాండ్ ట్యాగ్ పెట్టి భారీ ధరకు అమ్మాలనే ప్రయత్నం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ పాడా తాజాగా విడుదల చేసిన కొల్హాపురి చెప్పల్ కలెక్షన్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్ ఇన్ ఇండియా ఇన్స్పైర్డ్ బై కొల్హాపురి చెప్పల్స్ పేరుతో కొత్త కలెక్షన్ ను విడుదల చేసింది ప్రాడా. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల స్థానిక కార్మికులతో కలిసి ఈ చెప్పల్స్ తయారు చేసినట్టు కంపెనీ ప్రకటించింది. అయితే ఈ కలెక్షన్ ధర ఒక్క జతకు సుమారు 84,000 రూపాయల వరకు ఉండటం వివాదానికి దారితీసింది. ప్రాడా చెప్పిన ప్రకారం సంప్రదాయ నైపుణ్యాలను ఆధునిక డిజైన్ తో కలిపి ఈ ప్రాడక్ట్ ను రూపొందించాము అని చెబుతోంది. అంతేకాకుండా కార్మికులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను కూడా ఇస్తున్నాము అని వెల్లడించింది. సోషల్ మీడియాలో ప్రాడాను తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఇది ఇన్స్పైర్డ్ కాదు, అదే ఒరిజినల్ కొల్హాపురి చెప్పల్ అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇది కాపీ పేస్ట్ మాత్రమే, సామ్రాజ్యవాద మైండ్ సెట్ ఇంకా మారలేదా అంటూ నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మరికొంతమంది యూజర్లు ఇండియన్ సంప్రదాయాన్ని అంత ఖరీదుగా మార్చి అమ్మడం సరైంది కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ప్రాడాకు కొత్తదేం కాదు. 2025లో మిలాన్ ఫ్యాషన్ షోలో కూడా ప్రాడా ఇదే తరహా డిజైన్ ను చూపించింది. అప్పుడు భారతీయ కళాకారులకు క్రెడిట్ ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై ముంబై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఇప్పుడు మరోసారి అదే డిజైన్ ను ఇన్స్పైర్డ్ అంటూ విడుదల చేయటం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. భారతీయ సంప్రదాయ కళలకు అంతర్జాతీయ గుర్తింపు రావడం మంచిదే, కానీ అదే పేరుతో అధిక ధరలు పెట్టి అమ్మడం ఎంతవరకు న్యాయమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.